VN వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం శ్రావణ శుక్రవారం చివరి రోజున పోటెత్తిన భక్తులు అధిక సంఖ్యలో హాజరు భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజురోజుకి భక్తులు ఆలయానికి పెరుగుతున్నారని, ఆలయ అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అని, రాజగోపురం నిర్మాణ అభివృద్ధి పనులు మొదలయ్యాయని, దాతలు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు అని తెలిపిన ఆలయ చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయంలో నందీశ్వరునికి 2 లక్షలతో ఇత్తడి తాపడం దాత బాలరాజు గుప్తా సహాయంతో చేయించడం జరిగింది అని వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సజ్దర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. శ్రీ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మరి నెల రోజుల నుంచి ప్రతిరోజు 1,00,000 బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. శ్రావణ మాస సందర్భంగా స్పెషల్ గా మరి దాదాపు సుమారు భక్తులు రోజు 15 నుంచి 20,000 మంది దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దగ్గరుండి మరి ఈవో గారు కానీ మా ఆలయ కమిటీ తరఫున అందరం ఇక్కడనే ఉండి ఎప్పటికప్పుడు భక్తులకు అన్ని వసతులు కల్పించే విధంగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముందుకు ఆలయ అభివృద్ధికి మనం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి మొన్న 7వ తారీఖు రోజు మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేనటువంటి ఒక సంకల్పంతో ఉన్నాము. రాజగోపురం 143 ఫీట్ల రాజగోపురానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి పార్కింగ్ కు భక్తులకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి శ్రావణ మాసం తర్వాత మరి గోపుర పనులు ప్రారంభించడానికి ముందుకు పోవాలని మా కమిటీ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే పార్కింగ్ కు రోజు సుమారు 300 కార్లు రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి శంకుస్థాపన చేసి కొంచెం గుంత తీసి ఆపడం జరిగింది. ఇప్పుడు దాన్ని బుధవారం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే 2-3 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి అతిపెద్ద గోపురం ఇది. సెకండ్ ప్రకారం మరి మీడియా మిత్రులు గిట ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తూ మరి మా ఆలయాన్ని గిట పబ్లిసిటీ చేస్తున్నందుకు మీడియా మిత్రులకు గిట ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి సాయంత్రం కూడా ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడే కాదు, సాయంత్రం 5 గంటలకు మళ్ళీ 3 గంటలకు గుడి బంద్ అవుతుంది. సాయంత్రం 5 o'clock గుడి ఓపెన్ తర్వాత గిట ఇదే రకంగా క్రౌడ్ వస్తుంది. మళ్ళీ 5:30 నుంచి 6 గంటలకు కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం గిట రోజు 10 నుంచి 15 మంది నిత్య కళ్యాణం చేయించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క పూజ కార్యక్రమాలు మా దగ్గర ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ లేవు అగ్నిగుండాలు. ప్రతిరోజు మన దగ్గర ఓన్లీ బ్రహ్మోత్సవాలు అప్పుడే ఉంటాయి వేరే టెంపుల్ కాడ. కానీ మన దగ్గర భక్తులకు అన్ని ఫెసిలిటీగా ఏ కోరిక కావాలన్నా అగ్నిగుండాలు గిట ప్రతిరోజు చేసుకునే విధంగా మరి మా ఆలయ కమిటీ తరఫున మేము కూడా ముందుకు తీసుకుపోతున్నాము. మరి ఇలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు విజయవంతంగా శ్రావణ శుక్రవారం లాస్ట్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి స్వయంభూ టెంపుల్ మరి ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర నిన్న SBI బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ మరి స్వాతి గుప్తా మేడం గారు రావడం జరిగింది. మరి వాళ్ళ తరఫున CSR ఫండ్స్ తరఫున ఆమె డొనేట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి బాలరాజన్న తరఫున దాతలు ఇలాంటి దాత చాలా మంది వస్తున్న ముందుకు మాకు సంతోషకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా
రాను వాళ్ళు కూడా దాతలు కూడా ముందుకు వచ్చి మా ఆలయానికి సహకరించాలని కోరుతున్నాం మీడియా ద్వారా. రాజగోపురం డోనర్ పర్మిషన్ తీసుకుని దాతల ద్వారా నిర్మించుకోవడం జరుగుతుంది. సుమారు 7.5 కోట్లు రాజగోపురానికి అంచనా ప్రాకారం కానీ ముందు దాదాపు 10-12 కోట్ల మొత్తం ప్లాన్ తయారు చేసుకున్నాం. అది ఖచ్చితంగా తొందరగానే కంప్లీట్ చేసే విధంగా మా ఆలయం తరఫున ముందుకు పోతున్నాం.